స్టాక్ మార్కెట్ లో కోవిడ్ టైంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది కోటీశ్వర్లు అయ్యారని చాలా మంది అనుకుంటారు. కానీ కోవిడ్ కన్నా బిగ్ క్రాష్ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ అప్పుడు జరిగింది. 2008 లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ లెవెల్లోనే ఏకంగా 70% అండ్ మిడ్ క్యాప్ వచ్చేసి 67% అండ్ లార్జ్ క్యాప్ 64% ఫాల్ అయింది. ఇండెక్స్ లెవెల్లోనే ఇంతలా ఫాల్ అయ్యాయి అంటే స్టాక్స్ లెవెల్లో ఎంతెంత ఫాల్ అయ్యి ఉంటాయి అనేది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఈ ఫాల్ తర్వాత 2008 లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మార్కెట్ 2013 వరకు కూడా జీరో రిటర్న్స్ ప్రొవైడ్ చేసింది. ఈ ఫాల్ వల్ల చాలా మంది ఇన్వెస్టర్స్ కూడా మార్కెట్ నుంచి వెళ్ళిపోయారు. కానీ ఈ బిగ్ ఫాల్ ని ఆపర్చునిటీగా తీసుకుని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు కోటీశ్వర్లు అయ్యారు. కాబట్టి స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే ఫాల్ కి రెడీగా ఉండాలి. అండ్ పేషెన్స్ అనేది స్టాక్ మార్కెట్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ఫాల్ ఎప్పుడు ఎండ్ అవుతుందని ఎవ్వరం చెప్పలేము. కానీ మనకు తెలిసింది ఒక్కటే, ఎప్పుడో ఒకసారి అయితే మళ్ళీ మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్తుందని. కాబట్టి మనీని పార్ట్స్ గా డివైడ్ చేసి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడమే మనకు తెలిసింది. మీరు ఈ ఫాల్ లో సెల్ చేస్తున్నారా లేదా యావరేజ్ చేస్తున్నారా అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని ఫాలో చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.